అవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉన్నాడు కదా జగన్ అన్న, ఆయనను అరెస్ట్ చేస్తారంట, నిజమేనా? అదేదో లిక్కర్ కేసులల్లా నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది జగన్ అన్ననేనా? అసలు జగన్ అన్నను అరెస్ట్ చేయనీకే సాహసం చంద్రాల సార్ చేస్తాడా? ఇవన్నీ డౌట్ అనుమానాలు పబ్లిక్ కు గట్టిగానే కూడుతున్నాయి. అగో ఏమయ్యా ఉన్నట్టుండి జగన్ అన్నను అరెస్ట్ చేస్తారనంటే అవునని అంటున్నారయ్యా చాలా మంది. ఎందుకనంటే ఏపీ పాలిటిక్స్ లల్లా ఇప్పుడు ఈ ముచ్చట బాగా చక్కర్లు కొడుతున్నది. అందరు దీని గురించే గుసగుసలు పెట్టుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అకారణంగా జగన్ అన్నను జైలు పాలు చేసుడుతోనే ఆయన మీద పబ్లిక్ లలో సానుభూతి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు పడ్డది, అధికారంలోకి రాగలిగింది. మొన్నటికి మొన్న చంద్రాల సార్ను అరెస్టు చేసి జైల్లో పెట్టుడుతోనే సింపతి వల్ల మళ్ళా కూటమిలో చేరికైనటువంటి చంద్రాల సారు అధికారాన్ని పట్టుకున్నాడు. మరి ఇటువంటి అన్ని విషయాలు పబ్లిక్ లలో ఉన్నా కూడా మరి ఇప్పుడు చంద్రాల సారు జగన్ అన్నను అరెస్టు చేస్తాడా? ఇక అయితే ప్రస్తుతం లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉన్నదో అది ఏపీలో పెద్ద రాజకీయ ప్రకంపనలనే క్రియేట్ చేస్తున్నది. ఈ కేసులో ఉన్నోళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా వెనక ముందు చూడకుండా కూటమి సర్కార్ అయితే అరెస్టులు చేపిస్తూనే ఉన్నది. అది కూడా పూర్తి సాక్ష్య ఆధారాలతోని. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫుల్ ఫోకస్ ఈ లిక్కర్ స్కామ్ మీదనే పెట్టింది కూటమి సర్కారు. ఇక దీని మీద సిఐడి ప్రాథమిక విచారణ కూడా చేత పట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలకంగా వ్యవహారం చేసినటువంటి నేతలు అధికారుల పేర్లైతే పకంపనలు సృష్టిస్తున్నది. దీంతోనే అరెస్టులు కూడా గట్టిగానే అవుతున్నాయి. ఇక ఇప్పటికే దగ్గర 8 మంది వరకు అరెస్టు పాలయ్యారు. ఇక తర్వాత నెక్స్ట్ జగన్ అన్న వంత వచ్చిందని చెప్పి ఏపీ రాజకీయాలు కోడెగూస్తున్నాయ్యా. మరి ఇంతకు చంద్రాల సారు రాజకీయ చాణక్యుడని చాలా మంది అంటారు కదా. మరి జగన్ అన్నను అరెస్టు చేసే ధైర్యం చంద్రాల సార్ చేస్తాడో లేదో మనకు మాత్రం ఏం తెలుసు. ఈ రాజకీయ శతరంగమే అంత భయంకరంగా ఉంటది. సినిమా నడుస్తుంటే చూసే ప్రేక్షకుని లెక్కనే చూడాలి తప్ప చేసేది ఏం లేదని అంటున్నారు పెద్ద పెద్ద రాజకీయ పండితులు, మేధావులు. మరి ఇంతకు జగన్ అన్న ఈ లిక్కర్ స్కామ్ ముచ్చట్లల్లా ఆయన పేరు వినబడుతున్నదన్న సంగతి ఆయన నోటీసు కూడా పోయి ఉంటది కదా. మరి జగన్ అన్న మళ్ళీ ఏమైనా రియాక్ట్ అవుతాడా కాడా చూద్దాం.